నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నల్ల ఛానల్ వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ సూచన మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ పిలుపు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశ విభజన పుష్కర్ ఘాట్ నందు ఫోటో ఎగ్జిబిషన్ జిల్లాలో సాగు త్రాగునీటి భద్రత మరియు భూగర్భ జలాల రీఛార్జ్ కోసం ఇరిగేషన్ అధికారులు నీటి వినియోగదారుల సంఘాలు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియజేస్తూ నీటి వినియోగదారుల సంఘాలు అధికారులు ప్రజాప్రతినిధులతో నీటి భద్రత భూగర్భ జలాల రీఛార్జ్ కాలువలు చెరువుల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర చర్చ జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గోపాలపురం అనపర్తి గోకవరం మండలాల్లో సాగునీటికి బోరు బావులపై అధిక ఆధారపడటం వల్ల భూగర్భ జలాల స్థాయి తగ్గిందని గోదావరి డెల్టా మండలాల్లో మాత్రం సాధారణ స్థాయిలో ఉందన్నారు. భూగర్భ జలాల రీఛార్జి కోసం నీటి కుంటలు ఏర్పాటు చేసి ఈ పనులను ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడతామన్నారు. అలాగే సాంకేతిక మార్గదర్శకాలు అందించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఇక్కడ ఈ రోజు నేను మనం పిలిచేది ఒకటి దీనిని ఆ రోజులోనే ఇంట్రడక్షన్ చేసినప్పుడు టోటల్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎఫిషియెంట్ గా రన్ చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ లాస్ట్ అనేది కూడా నీటి అందించడం, రెండోది ఎప్పటికప్పుడు రెస్టరేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ రెండు కూడా కొన్ని డ్రైన్స్ కానీ కాలువలు కానీ పర్ఫెక్ట్ గా చేయడం, దీనివల్ల ఎక్కడ కూడా పొలాలు ముప్పు గురి కాకుండా బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అటు డ్రైనేజ్ ఇటు ఇంకో పక్కన కాలువలు కూడా చేసి లాస్ట్ మేనేజ్మెంట్ ఇచ్చే వ్యవస్థను తీసుకురావాలని మనం ముందుకు పోయాం. కమిటీస్తో మీరు కలిసి మార్కెట్ కమిటీస్ కానీ లోకల్ బాడీస్ అందరితో కలిసి తాగునీటి సంఘాలు రిపోర్ట్ చేసుకోవాలి. రైతులతో కలిసి ఎక్కడికక్కడ క్రాప్ చేంజెస్ కూడా మనం అడాప్ట్ చేస్తున్నాం. ఈ క్రాప్ చేంజెస్ లో కూడా ఫుడ్ హ్యాబిట్స్ మారిన ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ చేసుకుని మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా తయారు చేసుకోవాలి. అగ్రిటెక్ కూడా ఇందులో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. రెండు టాప్ 10 ప్రిన్సిపల్స్, రెండు ప్రిన్సిపల్స్ సెక్యూరిటీ, వాటర్ అనేది ఒక పక్క అగ్రికల్చర్, ఒక పక్క తాగడానికి, ఒక పక్కన ఇండస్ట్రీ. ఈ మూడు కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు తాగునీటి సంఘాలు ఉన్నాయి. ఈ తాగునీటి సంఘాలని మనం 1997లో హ్యాండ్ మార్క్ introduction of the APFLIS Act తీసుకొచ్చాం. వాటర్ యూసేజ్ తీసుకొచ్చాం. అదే మరి లాస్ట్ టైంలో ఉంటే ఆయకట్ట దానితో కలుపుకుంటున్నాం. దానికి డిస్ట్రిబ్యూటీ 10 ప్రాజెక్ట్ కమిటీ తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు ఏపీ డిస్ట్రిక్ట్ 2000 సంవత్సరంలో అప్పట్లోనే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కూడా తీసుకున్నాం. Gopalapuram constituency and 2 mandals in Narapati constituency, sir, and 1 mandal Gopalapuram, sir, where bore water irrigation is high, sir. Akkada manaki percentage is quite high, sir. Delta mandals anni kuda normal ga unnai, sir. For the last 1 year, we have been concentrating in taking up water harvesting structures, sir. Sir, water harvesting structures work out, sir.
our priority is farm ponds, sir. But farm ponds we are not able to do in the delta areas, sir. But especially in the areas, sir, where we have found that groundwater levels are very low, there we have taken up farm ponds, sir. Almost 1400 this year we have taken up, sir. At the same time, borewell research structures kuda memu చాలా ఇంటెన్సివ్ గా తీసుకున్నాం సార్. ఇక్కడికి వచ్చేటప్పటికి సార్, ఎక్కడైతే మనకి బోర్వెల్ ఇరిగేషన్ తో అవుతుందో అట్లానే రెయిన్ ఫాల్ వస్తుంది కానీ స్టోరేజ్ కెపాసిటీ లేకుండా వాటర్ రన్ ఆఫ్ ఎక్కువ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ సినారియో కనిపిస్తుంది సార్. సో దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ సార్. బట్ ట్రెడిషనల్ గా చూసుకుంటే సార్, ఈస్ట్ గోదావరిలో ఎన్ఆర్ఈజీస్ వర్క్స్ మోర్ ఆఫ్ ఫీల్డ్ ఛానల్ డీసిల్టేషన్ అండ్ అట్లానే మైనర్ ట్యాంక్స్ డీసిల్టేషన్ ఉంటుంది సార్. దాని నుంచి కొంచెం షిఫ్ట్ తీసుకున్నాం సార్. నౌ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా సార్ విత్ అవైలబుల్ డేటా. ఆల్రెడీ మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఓరియంటేషన్తో విల్ టేక్ అప్ ద వర్క్స్. అండ్ మీరు ఎట్లా సెన్స్ తెలియజేస్తారు అంటే, మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే సీజన్ 21.84. ఇప్పుడు మీరు చూస్తే 24.85 పెరిగిపోయింది. రాష్ట్రంలో 10.03, ఇప్పుడు 9.77. ఇంప్రూవ్ 0.25. రాష్ట్రంలో 0.25 ఇంప్రూవ్ అయ్యాం జూలై టు జూలై. మీ దగ్గర వచ్చే ముందుకి దగ్గర 2.81 పెరిగింది. గోదావరి ఘటన ఉన్న నల్లా ఛానల్ వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్లా ఛానల్ ను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగే ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. నల్లా ఛానల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే హై పవర్ మోటార్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక వరదలు వస్తే నగరంలో నీట మునిగే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులకు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులను వెంట ఉన్నారు. ఇది నవంబర్ డిసెంబర్ ఓకేనా? అంతే సార్. నవంబర్ నుంచి మార్చి వరకు మనకి పర్మిట్ చేస్తారు సార్. అవును, 3-4 months అయినా కూడా మనం ఎనీవే ఆల్టర్నేటివ్ మనం పెట్టుకుంటే కానీ గబుక్కునే కాదు, పంపింగ్ అనేది ఆల్టర్నేటివ్ పంప్స్ పెట్టుకొని ఉంచాలి. అదే సార్. రెగ్యులర్ మనకి అవుట్పుట్ ఎంత వెళ్తుందో అది పిక్ చేసే కెపాసిటీ పంపింగ్ పైన పెట్టే ఉంచాలి. అస్సలు ఛాన్స్ తీసుకోవడానికి లేదు. రివర్లోకి కొంచెం ఎక్స్ట్రా వాటర్ పంపించినట్టుగా అంటే మనం క్లోజ్ చేస్తాం కదా సార్. అందుకని ఖచ్చితంగా పెట్టాం సార్. మనం డీవాటరింగ్ మనకి ఎలాగో కిందకి పైల్స్ వేసేటప్పుడు మనకి ఊడిపోతుంది సార్ వాటర్. దాని గురించి డీవాటరింగ్ పెట్టాం సార్. మనం ఆ డీవాటరింగ్ అది ఫౌండేషన్ కోసం అనుకోవచ్చు. అంటే ఆయన మధ్యలో గబుక్కున ఏదో ఒక 2-3 సార్లు వర్షం పడినా ఆ రిస్క్ కూడా తీసుకోవద్దు. సీజన్ లేకుండా వర్షం పడతాయి కొన్నిసార్లు. పడినప్పుడు మనకి మీకు రెగ్యులర్ ఆ ఊరితే తీసే డిశ్చార్జ్ అది వేరే. ఇక్కడికి ఒక్కసారి లో లయింగ్ కదా, ఫ్లో వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ డిశ్చార్జ్ అవ్వడానికి పంపింగ్ పెట్టుకోవాలి ప్యారలల్గా. పెట్టుకోకపోతే అస్సలు ఛాన్స్ తీసుకోవాలి. అదే క్లైమేట్ చాలా అన్సర్టైన్గా ఉంది కదా, ఏ నిమిషం పడుతుందో తెలియట్లేదు. నేను నైట్ బాగా క్లియర్ అయినట్లుందమ్మా, నిలబడలేదు ఎక్కడ కూడా. ఇంతకుముందు కూడా బెటర్గా ఉంది సార్. స్పీడ్ ఫ్లో అవుతుంది. కంపల్సరీ కూడా బాగానే ఉంది. అన్ని పంపించేసి బాగున్నాయి సార్ మన దగ్గర. ఇది ఒకటి చేసేస్తే మనకి ఇంకా స్పీడ్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ పడుతుందన్న చోట 10-15 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ మనకి. దానివల్ల వెనక్కి ఇది కూడా వాటర్ ఇది మనకి ఏ వార్నింగ్లోనండి వాటర్ వెనక్కి తంతుంది. సెకండ్ వార్నింగ్ అంటే ఎంత 13.7. అప్పుడు మనం పంపింగ్ పెట్టుకుంటాం. వస్తుంటుందా సెకండ్ వార్నింగ్? ఇప్పుడు రావడానికి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మొన్న ఒకసారి ఇప్పుడు వచ్చిన ఎవ్రీ ఇయర్ టచ్ అవుతున్నాం. అంటే తక్కువ రోజులు ఉంటుంది సార్, 3-4 days అలా ఉంది. ఈ ఇయర్ ఎక్స్పెక్టింగ్ ఉందా? లేదు. ఇయర్ ఇంకా మీకు ఫ్లడ్ ఇంకా ఎన్ని రోజుల వరకు? మనకి సెప్టెంబర్ వరకు చూడాలి సార్. సెప్టెంబర్ తక్కువ సార్, మ్యాక్సిమం ఆగస్టే.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం వారి కుటుంబం అభివృద్ధి చెందుతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో 3 నెలల పాటు కుటుంబేషన్ శిక్షణ పొందిన సుమారు 200 మంది మహిళలకు ఈ రోజు వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన పూర్తి చేసుకున్న మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. నగరంలోని మహిళల కోసం వివిధ ప్రాంతాల్లో 5 కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శుభవార్త 30 సంవత్సరాలుగా ఈ రోజు మా ఎమ్మెల్యే గారి స్టూడెంట్ అందరినీ ఒక ఓకే రాజమండ్రి సిటీలోని 5 సెంటర్స్ని ఏర్పరచుకున్నాం. ఒక్కొక్క సెంటర్లో కూడా 90 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే కింద సెంటర్లోని టీచర్సు మా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్లో సుమారు 8 వార్డులకు సంబంధించిన ఎవరైతే మహిళామణులకి గత 90 రోజులుగా కుట్టు మెషిన్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ రోజున నిపుణులై వాళ్ళు చేసిన పనులను కూడా ప్రదర్శిస్తూ మా అందరికీ కూడా చూపించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒకటి, గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలా మహిళా సాధికారతకి అవసరమైన అంశాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. ఒక బీసీ లోన్లు ఇవ్వలేదు, ఎస్సీ లోన్లు ఇవ్వలేదు, ఏ విధమైన ఓసీ లోన్స్ ఇవ్వకపోగా ఇలాంటి కార్యక్రమాలు కూడా కుటుంబేషన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా చేయలే. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబేషన్ సెంటర్స్ ఇవ్వడం, బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాం. పులివెందుల జెడ్పీటీసీ రిజల్ట్స్ వచ్చినాయి. పులివెందుల జెడ్పీటీసీ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినికి సుమారు 7,000 వస్తే వైసీపీ అభ్యర్థికి 600 ఓట్లు వచ్చినాయి. సో వై నాట్ పులివెందుల అన్నాం, జెడ్పీటీసీ కొట్టాం. భవిష్యత్తులో కూడా పులివెందులను కూడా కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంటుంది, రాసి పెట్టుకోండి. ఈ మాటలు ముందు నుంచే మేము చెప్పచ్చు. పని అయిన తర్వాత మాట్లాడాలి. పని అయ్యింది కాబట్టి చెప్తున్నాం, అది కూడా దగ్గరలో అవుతుంది. చెప్తా ఉన్నాం, మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ప్రజలు మా పక్షాన ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశ విభజన భయానక రోజు స్థానిక పుష్కర్ ఘాట్ నందు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ కి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేశ విభజన కాలం నాటి ఎందరో దేశభక్తులు, మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు ఎదుర్కొన్న దుర్భరమైన పరిస్థితులను వివరిస్తూ ఏర్పాటు చేసిన విభజన కా విభీషక్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ ఆగస్టు 14 అనేది ఒక కాలరాత్రి విద్రోహ దినంగా బీజేపీ భావిస్తున్నారు. స్వతంత్ర సమర యోధులను ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నామో విభజన రోజు జరిగిన కాలరాత్రిన జరిగిన లక్షలాది మంది చనిపోవడం విద్వేషమైన కార్యక్రమం. చనిపోయిన లక్షలాది ప్రజలను గుర్తించి తెలియజేయాలన్నదే బీజేపీ ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆగస్టు 14 దేశ విభజన జరిగినటువంటి రోజు. ఇది ఒక భయానకమైనటువంటి కాళరాత్రి. మనం ఆగస్టు 15 కార్యక్రమాన్ని చాలా ఘనంగా మన దేశం యొక్క స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆగస్టు 14 అనేది ఒక కాళరాత్రి, దేశం విభజన జరిగినటువంటి రోజు, ఒక విద్రోహ దినం. ఈరోజు ఒక విద్రోహ దినంగా భావిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది.
ఈ విద్రోహ దినం విభజన జరిగిన దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగినటువంటి అరాచక కృత్యాలు 10 లక్షల మంది మరణాలు జరిగినటువంటి రోజు, అనేక మంది ప్రాణాలు కోల్పోయి 2 దేశాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు శవాలు ట్రైన్స్లో రావడం, మహిళల్ని మానభంగం చేయడం, ఇవి మరిచిపోలేనటువంటి రోజులు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుతంత్రమైనటువంటి ఆలోచనలతో ఇప్పటి వరకు విజయం సాధిస్తున్నారో, ఆ విజయాలకు వ్యతిరేకంగా వారి మనస్తత్వాన్ని, అపోజిషన్ లీడర్ యొక్క మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఈవేళ కూటమి విజయానికి కారకులైనటువంటి పులివెందుల యొక్క ప్రజల్ని భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చాలా గోల్మాల్ చేశాడు. దొంగ ఓట్లను తయారు చేసి తిరుపతి బై ఎలక్షన్లో వేశాడు. దొంగ ఓటర్లను తయారు చేసి బద్వేలు యొక్క ఎలక్షన్లో వేయడం జరిగింది. కార్డులు తయారు చేశాడు. ఇప్పుడు ఏదో చాలామంది చెప్తున్నారు కుట్రలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా అలవాట్లు ఉన్నాయి. గతంలో ఆయన యొక్క పరిపాలనలో అనేక బై ఎలక్షన్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫలితాల మీద మాట్లాడే నైతిక హక్కు లేదని భారతీయ జనతా పార్టీ తరపున నేను తెలియజేస్తున్నాను. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎంఏ బేబీ, సిపిఎం ఫ్లోర్ లీడర్ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ జాన్ బ్రిటాస్ ఆగస్టు 16, 17వ తేదీల్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ముంపు ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు. స్థానిక శ్యామల సెంటర్ సిపిఎం కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఒక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ కామ్రేడ్ ఎంఏ బేబీ ఆగస్టు 16వ తేదీ ఉదయం 11 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి దేవీపట్నం మండలంలో నిర్వాసిత గ్రామాలు పర్యటిస్తారని తెలిపారు. 17వ తేదీన చింతూరు మండలంలో నిర్వాసితుల కాలనీలు పర్యటిస్తారని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ ఎంఏ బేబీ గారు, సిపిఐఎం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యులు జాన్ బెట్రాస్ గారు ఈ ఇరువురు 16, 17 తారీఖులు ఆగస్టులో పోలవరం ముంపు ప్రాంతాల పర్యటన కోసం రాబోతా ఉన్నారు. 16వ తారీఖు ఉదయం 11 గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్టుకి సిపిఎం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుంచి దేవీపట్నం మండలంలో మంటూరు నిర్వాసిత కాలనీకి, ఆ తర్వాత పూడిపల్లి నిర్వాసిత కాలనీకి, ఆ ప్రాంతాల్లో పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను కలుసుకుని మాట్లాడతారు. 17వ తారీఖు నాడు చింతూరు, విఆర్పురం మండలాల్లో పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లోని పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని వాళ్ళందరి సమస్యలతో అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసే దానికోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్రేడ్ ఎంఏ బేబీ గారు 2025 ఏప్రిల్లో మదురైలో జరిగినటువంటి మహాసభల్లో ఎన్నికయ్యారు. మహాసభల్లో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి తూర్పుగోదావరి జిల్లాకి రాబోతా ఉన్నారు. ఈ జిల్లా ప్రజానీకం అట్లనే సిపిఎం పార్టీ సభ్యులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ పెద్ద సంఖ్యలో కమ్రేడ్ ఎంఏ బేబీ గారికి స్వాగతం తెలిపేదానికోసం హాజరు కావాల్సిందిగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వీఐపీ దర్శనాలకు టికెట్లు ఎటువంటి కష్టం లేకుండా వస్తుంటే ఎవరు వద్దంటారు? అటువంటి వీఐపీ దర్శనాలను మీకు ఇప్పిస్తానంటూ ఓ కరోనా మోసగాడు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో పోలీసులకు కంటపడ్డాడు. జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పిఏ అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి తన పేరు వంశీ అని జ్యోతుల నెహ్రూ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి గోకవరంకు చెందిన గోల్డ్ వ్యాపారి పట్నాల నాగేందర్ అనే వ్యక్తి ఒక ఫోన్ నెంబర్ నుంచి వీఐపీ దర్శనం టికెట్స్ ఇస్తానని చెప్పి దానికోసం 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆధార్ కార్డు పెట్టాలని చెప్పి మోసపూరితంగా డబ్బులు కాజేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. జగ్గంపేట గౌరవ శాసనసభ్యులు మరియు టీటీడీ పాలకవర్గ సభ్యులైన జ్యోతుల నెహ్రూ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వంశీ అనే పేరుతో ఒక ఆసామి గోకవరం చెందిన పట్నాల నాగేంద్ర అనే గోల్డ్ షాప్ యజమానికి ఫోన్ చేసి తిరుపతి వీఐపీ టికెట్స్ ఉన్నాయి, 50,000 ఖర్చు అవుతుందని చెప్పేసి మోసం చేయడానికి ప్రయత్నించగా సదరు విషయం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన పిఏ డి శివప్రసాద్ గారి ద్వారా
రిపోర్ట్ ఇప్పించగా కేసు నమోదు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్, అలాగే ఐడబ్ల్యూ రైటర్ కృపారావు మరియు సుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేక టీంగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ కేసులో జి రాజకుమార్ అనే అంతర్వేదిక దగ్గర సెకండేట్పల్లి మండలం అంతర్వేది దగ్గర గుడిమూల అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం గోవాలో నివాసం ఉంటున్నాడు. ఇతనుకి గతంలో కూడా ఇలాగ సైబర్ నేరాలు, చీటింగ్లు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మోసాలు చేస్తూ ఉంటాడు. తణుకులో 2 కేసులు, సూర్యారావుపేటలో 1 కేసు, కృష్ణారంగలో 1 కేసు, పాలకల్లో 1, అలాగే నరసాపురంలో 1 ఈ విధంగా ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ప్రజాప్రతినిధుల పిఏలుగా ఫోన్ చేసి పరిచయం చేసుకుని మోసాలు చేస్తూ ఉంటాడు. ఇతని మీద ఈరోజు జగ్గమెర్సి నేను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజమహేంద్రవరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరగడం వలన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు ఉత్తర్వుల ప్రకారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అప్పారావు పర్యవేక్షణలో ఎస్ఐ అప్పలరాజు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణ, వెంకటరామయ్య, సురేష్ చంద్రశేఖర్ మరియు కానిస్టేబుల్ విజయ్ కుమార్, మహేష్, పవన్ రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాతేరు గామన్ బ్రిడ్జి వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహించుండగా రాజమహేంద్రవరం వైపు నుండి వెంకటనగరం వైపు పోవచ్చున్న 3 వ్యక్తులను మోటార్ సైకిళ్లతో ఆపి బండికి సంబంధించిన రికార్డులను చూపించమని అడగ్గా వారి వద్ద ఎటువంటి రికార్డులు లేనందున అనుమానంతో వారిని మధ్యవర్తుల సమక్షంలో విచారించడం జరిగింది. రాజవరం మండలం గోదావరి జిల్లా. రెండవది కోవిడ్ యోహాను, తండ్రి చిన్నయ్య, పసుపూడి గ్రామం, రాజవరం మండలం గోదావరి జిల్లా. మూడవది శ్రీ బంగారావు బాబు, ఎలియాస్ రమేష్, సమాజంలో 24 years, అరుంధతిపేట, రాజవరం. ఈ 3 కూడా గత 6 నెలల నుంచి ఏలూరు, భీమవరం, విజయవాడ, రాజమండ్రి టౌన్లో 1 week నుంచి ఏమైనా కోసం అంటారో ఇలాంటి సమాచారం సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మళ్ళీ వస్తారని సాయంత్రం మళ్ళీ వాటి పెట్టారు. 1 లక్షల ముందు పోవాలి, 1 లక్షల ముందు పోయి సాంకేతిక సూపర్ 6 హామీల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన అమలు చేశామని, తద్వారా రైతన్నల ఖాతాల్లో 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని జమ చేశామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ బుధవారం నిడదవోలు నియోజకవర్గంలోని తాడిపరు నుండి వెలగదూరు వరకు ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ఆకుపచ్చ కండువా వేసుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్ను నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేసిన దానికి కృతజ్ఞతగా భారీ వర్షంలో సైతం ర్యాలీ చేపట్టామన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో తమకు ఆర్థిక సహకారం అందించిన సీఎం, డిప్యూటీ సీఎంలు సుఖంగా ఉండాలని రైతన్నలు నినదించారు. 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో చేపట్టింది. అయితే ఇందులో గతంలో ఆ ప్రభుత్వం చేసిన మోసంలా కాకుండా వాళ్ళు మేమే మొత్తం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో చేపట్టింది. అయితే ఇందులో గతంలో ఆ ప్రభుత్వం చేసిన మోసంలా కాకుండా వాళ్ళు మేమే మొత్తం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నల్ల ఛానల్ వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశ విభజన పుష్కర్ ఘాట్ నందు ఫోటో ఎగ్జిబిషన్.
ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.